నమస్కారం. బిట్ చాట్ అది ఒక యాప్. గిట్ హబ్ వాళ్ళు రెడీ చేశారు. దాని యొక్క రూపకర్త వచ్చేసి జాక్ డోర్సే. ఈ యాప్ స్పెషాలిటీ ఏంటంటే దీని మీద నియంత్రణ సెంట్రల్ గవర్నమెంట్కి ఉండదు, అంటే గవర్నమెంట్ చేతుల్లో ఉండదు. ఇది ఇంటర్నెట్ లేకుండా పనిచేస్తుంది త్రూ బ్లూటూత్ అన్నట్టు. అంటే ఒకరికొకరు ఇంటరాక్ట్ అయిపోతూ ఉంటారు అంతా. ఎందుకంటే ఇప్పుడు పలానా చోట ఇంటర్నెట్ లేదు, అల్లర జరుగుతున్నాయన్నా ఏదన్నా వేరే మొత్తం స్ప్రెడ్ చేస్తానన్నా ఇంటర్నెట్ బంద్ పెడతారు. అప్పుడు ఏమైంది, ఒకరికొకరు ఇంటరాక్షన్ అనేది ఉండదు అనమాట. ఇప్పుడు బ్లూటూత్ ద్వారా ఇది ఆన్లో ఉండేసరికి మొన్న జంతర మంతర దీక్ష చేస్తున్నప్పుడు కుప్పలు ఒక్కసారి ఎలా వచ్చారో వీళ్ళంతా అంటే ఇదిగో దీనివల్ల. అంటే అప్పుడు ఏమవుతుంది, అల్లరిని అరికడదామంటే ఇంటర్నెట్ ఆపేసినా కానీ ఇటువంటి యాప్ని యూజ్ చేసి మళ్ళీ కమ్యూనికేషన్ మొత్తం పాస్ చేసుకొని గుంపులు వచ్చేయడం, గొడవలు చేశాడు. దాన్ని ఆపండిరా బాబు, దాన్ని బ్యాన్ చేసిందిరా బాబు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. బట్ జాక్ డోర్సే కానీ ఆ గిట్ హబ్ ఇంతవరకు ఏమీ రెస్పాండ్ అవ్వాలి. మీరేమంటారు, యాప్ ఆపాలా వద్దా? దాని మీద వచ్చేసి నియంత్రణ ప్రభుత్వానికి ఉండాలా వద్దా? కింద కామెంట్లో తెలియచేయండి.